నమస్తే. డీటెయిల్స్ చూస్తే ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ అవార్డు ఈ ఏడాది కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రచయిత డేవిడ్ సలేన్ వరించింది. ఆయన రచించిన ఫ్లెష్ నవల్కు గాను ఈ అవార్డు దక్కింది. భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ నవల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవలను వెనక్కి ఆయన విజయం సాధించారు. మొత్తం 153 నవలలు ఈ అవార్డు కోసం పోటీ పడితే ఐరిష్ రచయిత రాడీ డోయల్, సారా జెస్సికా పార్కర్లతో కూడిన న్యాయ నిర్ణేతలు డేవిడ్ రాసిన ఫ్లెష్ని ఎంపిక చేశారు. ఇందుకోసం వారు 5 గంటలు సమావేశమయ్యారు. అనంతరం ఏకగ్రీవంగా దీన్ని ఎంపిక చేశారు. వీలైనంత తక్కువ పదార్థాలు రాసిన ఈ ఉత్కంఠభరిత ఆకర్షణీయమైన పుస్తకం మనిషి జీవితాన్ని ఆశ్చర్యకరంగా, హృదయాన్ని కదిలించే చిత్రంగా చూపిస్తుందంటూ న్యాయ నిర్ణేతలు ప్రశంసలు కురిపించారు. ఓ సాధారణ వ్యక్తి నేపథ్యంలో డేవిడ్ సలే రాసిన భావోద్వేగభరిత ఫ్లెష్ నవలకు ఈ అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డు రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. సుదీర్ఘంగా సాగే సాధారణ వ్యక్తి కథ ఫ్లెష్ నవల్లో రచయిత కొన్ని లైన్ల మధ్య ఖాళీలు ఉంచారు. ఈ నవల్లో కథ ఆధారంగా ఆయా ఖాళీ లైన్స్లో పాఠకుడు తన మానసిక స్థితి ఆధారంగా లోతైన భావాలు, సంఘర్షణలు ఊహించుకోవాల్సి ఉంటుంది. అయితే లైన్లు ఖాళీ వదిలేసిన ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ నవలకు గాను 2006లో బుకర్ ప్రైజ్ అందుకున్న కిరణ్ దేశాయ్ ఈసారి గెలుచుకునే అవకాశం కోల్పోయారు. అయితే ఆమె రాసిన 667 పేజీల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవలపై ప్రశంసలు కురిపించారు. వర్గం, జాతి, ఆధునిక గుర్తింపు వంటి అంశాలు భారత్, అమెరికా నేపథ్యాల్లో లోతుగా చూపించిన శక్తివంతమైన రచనగా అభివర్ణించారు.